నమక చమకములే నారెండు కనులై నిన్నభిషేకింప. రుద్రంలో నమకమో పాటు చమకమో పాటు అందరికీ తెలిసే ఉంటుంది, అది అభిషేకాలు చేయించుకుంటాం కాబట్టి. నమక చమకములే నారెండు కనులై నిన్నభిషేకింప, గుండె గుడిలో కొలువై ఉండి నా చేతనకు ప్రేరణ నిమ్ము. ఓ శివ, ఒక కన్ను నమకం, ఒక కన్ను చెమకమై నిన్ను అభిషేకిస్తూ ఉంది. నా గుండె అనే గుడిలో నువ్వు, మనసు అనే గుడిలో నిరంతరం నివసించి నా ప్రతి కదలికకి స్ఫూర్తినివ్వు, ప్రేరణనిమ్ము. శ్రీశైలలింగ కరుణాంతరంగా పాపవుగభంగా శృతిజ్ఞాన శృంగ అనే ఈ పాటలో దీంట్లో అద్భుతమైన భావన ఏంటంటే, పూజ అనేది కెన్ బీ డన్, ద వర్షిప్ కెన్ హ్యాపెన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ మైండ్. It need not necessarily be the physical ritual. భౌతికపరమైన క్రియాకలాపం మాత్రమే కాకూడదు. కాబట్టి శివలింగాన్ని ఇంట్లో ఉంచినప్పుడు అదొక ఆధ్యాత్మిక ప్రతీకగా చూస్తూ, దాని కళ్ళతో చూసినంత మాత్రాన పూజ అయిపోతుంది. అదొక ఆధ్యాత్మిక ప్రతీక. దాంట్లో శివుడు ఉన్నాడు, దాంట్లో విష్ణువు ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, దాంట్లో బ్రహ్మ ఉన్నాడు, దాంట్లో ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, ఇలా మనం పిలుచుకునే గ్రామ దేవతలందరికీ ప్రతీకగా నిలిచినటువంటి ఆ శ్రీమాత మహారాజ్ని, ఆ పరాదేవత శివలింగంలో ఉంది. అది అరూపరూపి, అన్ని రూపాలను జీర్ణించుకున్నటువంటి రూపమే శివలింగము. కాబట్టి ఆ శివలింగంలో మనం అనంతతత్వాన్ని దర్శించేటువంటి ఆ ఔన్నత్యము, ఆ ఆధ్యాత్మిక ఔన్నత్యం మనలో ఉండాలి తప్ప శివలింగం మనకి ప్రతిదాన్ని దర్శింపజేస్తోంది. ఓం నమః శివాయ.